సోదరుడు జనసేన నియోజకవర్గ అధ్యక్షులు పవన్ గారు, అదేవిధంగా ప్రజాశక్తి నగర్, అదేవిధంగా బీజేపీ కాలనీ పెద్దలందరికీ, అదేవిధంగా మహిళా సోదరిమణులకి, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మనం ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో, ఆ నరకం ఏ విధంగా ఉంటుందో అంతా కల్లారా చూశారు. ఈ రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి పథంలో 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామా? ఇంకొక 40 సంవత్సరాలు వెనక్కిపోతుంది. ఆలోచన చేయాలా వద్దా? ఇప్పుడు ఇక్కడ అంతా ఉన్నారు మీరు. సంక్షేమ కార్యక్రమాలకు ఆదుడు నందమూరి తారక రామారావు గారు ఆనాడు 83లో అధికారంలోకి వచ్చినప్పుడు అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లో పిడికడ అన్నమే కరువైందని ₹2 కిలో బియ్యం ఇచ్చాడు. తర్వాత చీరా దోవది ఇచ్చాడు. తర్వాత పక్కా గృహ నిర్మాణం పథకం ఇచ్చింది ఎన్టీ రామారావు గారి. తర్వాత పెన్షన్ కూడా ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, ₹35 స్టార్టింగ్ కాదా? అవే సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పాలకులంతా కూడా కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు మీరు. రాజశేఖర రెడ్డి 200 ఇస్తే పెన్షన్, మన నాయకుడు 500 ఇచ్చాడు, 2000 ఇచ్చాడు. తర్వాత మనం 3000 ఇస్తామంటే ఈ పెద్ద మనిషి నేను 3000 ఇస్తానని చెప్పేసి 3 విడతలుగా పెంచుకుంటూ పోయాడు. 2250, 2500, 3000, 2750 ఇట్లా. మనం ఈసారి పెన్షన్ 4000 ఇస్తా ఉన్నాం అవ్వాతాతలకి. అవ్వాతాతలు లేరు ఇక్కడ, వచ్చినారా లేదా? 4000 ఇస్తాం. తర్వాత మన చెల్లెమ్మలకి, అక్కయ్య గారికి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి నెలకు ₹1500 ఇస్తామంటే సంవత్సరానికి ₹18,000 మీ అందరికీ ఇస్తాం. తర్వాత ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుతున్నారో వాళ్ళందరూ కూడా నెలకి కాదు సంవత్సరానికి 15,000 ఇస్తాం. అంటే 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000, 5 మంది ఉంటే 75,000. ఈ ప్రభుత్వం ఇస్తా ఉండేది 13,000 మాత్రమే ఇస్తా ఉన్నారు ఒక్కొక్కరికి. అది ఎంతమంది పిల్లలు చదువుతున్నా కూడా ఒక్కరికే ఇస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేది తెలుసు, ఖర్చు పెట్టేది తెలుసు. అందుకోసమే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అందరికి కూడా సంవత్సరానికి ₹15,000 ఇచ్చి తీరుతాం. కానీ మీరు ఈరోజు అమ్మఒడిని 13,000 ఇస్తా ఉన్నారు. మనం తల్లి దీవెని కింద ఆ విధంగా ఇస్తాం. ఇంకోటి మీకు ఒక ప్రశ్న. ఈరోజు చాలా మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ, కష్టార్జితం చేసే చాలా మంది ప్రజానీకం ఇక్కడ ఉన్నారు. కానీ సాయంకాలం ఒక పెగ్గు కొడితే ఆ పెగ్గు మీద ₹100 ట్యాక్స్ వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ట్యాక్స్ రోజుకి ₹100, నెలకు ₹3,000, సంవత్సరానికి ₹36,000. ఆ ₹36,000 ఆ 13,000 తీసిన అక్కయ్య గారికి, అమ్మాయి గారికి ఇస్తా ఉన్నారు మీ పిల్లలకి అమ్మఒడిని. అవునా కదా? ఇంక 23,000 బొక్క ఎవరు మీ ఆయన జోబులో నుండి. అలాంటే పెగ్గు కొడితే ₹100 రోజు ట్యాక్స్ కడతా ఉన్నారు. అవునా కదా? అందరినీ అనడం లేదు కానీ తాగే వాళ్ళ గురించే మాట్లాడుతా ఉన్నాం. అంతా సహజంగా అయిపోయింది. దాన్ని విమర్శించే పని లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చాం. అవునా కాదా? బ్యాగ్ నిండా సరుకులు ఇచ్చామా? పండుగ వస్తే ఇచ్చామా లేదే తల్లి? ఇప్పుడు ఇస్తా ఉన్నారా? ఫుల్ గా ఇస్తా ఉన్నారా? ఎవరైనా సహజంగా మరణిస్తే ₹2,00,000 ఇచ్చామా లేదా? యాక్సిడెంటల్ డెత్ అయితే ₹5,00,000 ఇచ్చాం. యాక్సిడెంట్ కావద్దని కోరుకున్నాం మా భగవంతుని. కానీ విధివశాత్తు జరిగినప్పుడు ఏదైనా యాక్సిడెంట్, మోటార్ సైకిల్, కారు, లారీనో ఏదో జరిగితే ఇప్పుడు ₹10,00,000 ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ₹10,00,000 ఇస్తాం. కాబట్టి తర్వాత మన పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళకి నెలకు ₹3,000 ఇస్తాం. మహిళా సోదరిమణులందరూ కూడా ఉచితంగా బస్ పాస్ ఇస్తాం. ఏది మీరు ఈ జిల్లా అంతా ఫ్రీగా తిరిగేదానికి ఒక బస్ పాస్ ఇస్తాం, చంద్రన్న బస్ పాస్ ఇస్తాం. తర్వాత మీకు ₹1,500 నెల పెన్షన్ ఇస్తాం. అంటే ఎక్కడైనా మీరు పుట్టినింటికో, మెట్టినింటికో, బిడ్డింటికో ఎక్కడైనా పోవాలనుకుంటే మీ ఆయనతో మేము అడిగే పనిలే. అయ్యా పెద్ద మనిషి పర్మిషన్ మాత్రమే ఇయ్యి
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1500 రూపాయలు ఇచ్చాడు, బస్ పాస్ ఫీజు ఫ్రీగా ఉంది కాబట్టి మేము పోయేస్తామని చెప్పా. పర్మిషన్ మాత్రం ఇవ్వాలంటే ఒకడితో పర్మిషన్ అడిగి పోతారు ఎవరైనా కనుక ఇల్లాలు, అవునా కదా? ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో నాశనం అయిపోయింది. ఒక రోడ్డు వేయలా, ఒక కళ్యాణ మంటపం గట్ల, ఒక కమ్యూనిటీ హాలీలా, ఒక త్రాగునీటి ట్యాంక్ ఇలా. ఇప్పుడు చెప్పాడు ఇక్కడ ఈ మాకు ఆరు అంశాలు ఇచ్చాము ఆయనకి ఆ రోజుల్లో. శ్మశాన వాటికి అయితేనేమి, వాటర్ ట్యాంక్ అయితేనేమి, స్కూల్ అయితేనేమి, అదే స్టోర్ డీలర్ అయితేనేమి, డీలర్షిప్, ఇవన్నీ చెప్పారు. వాస్తవంగా ఇవన్నీ కూడా చేసేదానికి పెద్ద సమస్య కాదు. ఒక 1200 1300 కార్స్ ఉంటే డివైడెడ్ బై 2 చేసేదానికి అవకాశం ఉంది. ఆ సునీతమ్మ నేను ఇద్దరు మాటిస్తున్నాం. స్టోర్ అనేది ఇక్కడ మార్చిస్తాము, దాంట్లో డౌట్ లేదు. ఇంకా కమ్యూనిటీ హాల్ అడిగారు. ఆ కమ్యూనిటీ హాల్కు మంచిగానే చేద్దాం. ఒక 20 లక్షలు కమ్యూనిటీ హాల్కి ఇస్తాం తప్పకుండా. ఎంపీ లాడ్స్ లో ఇస్తాను అది కూడా. ఏమంటే నిద్రపోతారు తర్వాత మమ్మల్ని కూడా వెంబడించండి. ఏం ఈలేదు, ఏమన్నా ఈలేదు మాట చెప్పిపోయినా మీరు నిలదీయాలా? మేము కూడా ఒకసారి మొండి నిద్ర మర్చిపోతా ఉంటాం. తప్పకుండా కమ్యూనిటీ హాల్ ఇచ్చి తీరుతాం. అది సరిగా కట్టుకోండి మీరంతా. వాటర్ ట్యాంక్ పెద్ద సమస్య కాదు, దానికి నిధులు ఎట్లాగో వస్తాయి, కేంద్రం నుండి వస్తాయి, అదే రాష్ట్రం నుండి కూడా వస్తాయి. ఇవన్నీ చాలా వరకు కూడా నెరవేర్చే హామీలు ఉన్నాయి కాబట్టి తప్ప ఏదో మాట చెప్పి పారిపోము. మీ అందరికీ తెలుసు, మాట చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి మీరంతా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇప్పటికే మన రాష్ట్రం నాశనం అయిపోయింది అన్ని విధాల. ఇక భవిష్యత్తులో ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం వెనిజులా రాష్ట్రం నుండి అయిపోతుంది. కాబట్టి అందరూ ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలి. అక్కయ్య గారు మీరే లాస్ట్ టైం పసుపు కుంకుమ ఇచ్చాం, అవన్నీ చేద్దాం. పసుపు కుంకుమ ఇచ్చాం. సారీ చంద్రబాబు నాయుడు మా చెల్లెమ్మలకి మా అక్కగారికి ఇచ్చామని చెప్పారు. ఏమైందో గాని వాడు మీరు ఓట్లేశారో ఇంకొకరు ఓట్లేశారో గానీ అర్థం కాలేదు మా అందరికి. ఈసారి ఆ పొరపాటు చేయొద్దండి. మీ అందరి భవిష్యత్తు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మా అక్కయ్య గారికి అమ్మాయి గారికే చెప్పారు, మా తమ్ముళ్ళ అన్నగారు కూడా మాకు రైతులకు ఏమి ఇస్తామని, మీకు కూడా 20,000 రూపాయలు సంవత్సరము తొలకరి వర్షాలు పడితేనే మీకు కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమయం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరంతా కూడా ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు సైకిల్ కి, పార్లమెంట్ అభ్యర్థిగా నాకు సునీతమ్మ గారికి 2 ఓట్లు వేయండి. తప్పనిసరిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా పని చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ